పంపించకపోయేటప్పటికి కోపం వచ్చింది రావణాసురుడికి. కోపం వచ్చి ఇలాంటి ఈ కోతి ముఖం కలిగినటువంటి వాడు నన్ను పంపించడా అని ఎగతాళి చేశాడు. అప్పుడు ఈ నందీశ్వరుడు అన్నాడు, ఇలాంటి కోతి ముఖం కలిగిన వాడి వల్లే నీకు చావు ఉంటుంది అని శపించాడు అన్నమాట. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైః సత్కృతాయాస్తు మంగళం. భద్రాద్రి రామ గోవింద, ఓంకార రామ గోవింద గోవింద, వైకుంఠ రామ గోవింద గోవింద. అందుకని వానరుల వల్లనే నీకు చావు వస్తుంది అని నందీశ్వరుడు శపించాడు. అందువల్ల ఆయనకు వానరులంటే లెక్కలేదు, చులకన భావం ఉంది. మనుషులు మాత్రం నన్నేం చేస్తారు, మనుషులు కూడా నన్నేం చేయలేరు అనేటువంటి ఒక కండ కావరంతో ఉన్నాడు ఆ రావణాసురుడు అని తెలిసినటువంటి మహావిష్ణువు తానే ఒక మానవ మాతృడుగా అవతరించాలి అని తలచి దశరథుణ్ణి తన తండ్రిగా భావించుకొని కౌసల్య దశరథ నందనుడుగా అవతరించి రావణ కుంభకర్ణాది రాక్షస సంహారం చేశాడు. అలా చేసినందువలన దేవతలంతా కూడా సుఖపడ్డారు. అందుకని రామరాజ్యంలో 3 లోకాల్లో ఉండేవాళ్ళంతా సుఖపడ్డారు అనంటే రావణ కుంభకర్ణాది రాక్షస సంహారం వలన దేవతలంతా సుఖంగా ఉన్నారు. మానవులంతా ఆయన పరిపాలనలో భూలోకంలో ఉండేవాళ్ళంతా సుఖంగా ఉన్నారు. 14 లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుఖించారు రామరాజ్యంలో. కనుక అలాంటి రాజ్యం మనకు కావాలి అని మన యొక్క భావన. రాముడు పరిపాలించేటువంటి కాలంలో అందరూ ఎలాగైతే సుఖంగా ఉన్నారో అలాంటి సుఖమే మాకందరికీ కావాలి అనేటువంటి అభిప్రాయంతోనే ఈ పట్టాభిషేకోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఈ రామచంద్రమూర్తికి మనం పట్టాభిషేకం చేస్తే కలిగేటువంటి ఫలితం లోకక్షేమం అనుకున్నాం కదా. ఆ లోకక్షేమం ఎలాగా అంటే రాముని వంటి బుద్ధి మనల్ని పరిపాలించేటువంటి పరిపాలకులకు ఏర్పడుతుంది. అంటే రాముని యొక్క శక్తి ఎలాంటిది అనంటే సూర్యమండల మధ్యవర్తిగా ఉండి సూర్యుడికి కూడా గొప్ప తేజస్సును కలగజేసేటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆ సూర్య తేజస్సే మన యొక్క బుద్ధులన్నింటినీ కూడా ప్రేరేపిస్తుంది. కనుక అలాంటి ఒక శక్తి కలిగినటువంటి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిపితే రాముని యొక్క తేజస్సు వల్ల లోకంలో ఉండేటువంటి వారందరి బుద్ధి చక్కగా పనిచేస్తుంది, పరిపాలకుల యొక్క బుద్ధి పనిచేస్తుంది. అందువల్ల మనమంతా కూడా సుఖంగా ఉంటాం. కనుక ఈ రామరాజ్యాన్ని కోరుతూ చేసేటువంటి పట్టాభిషేకం అటువంటి లోకోత్తరమైనటువంటి ఉత్సవం ఇది. ఆ పట్టాభిషేకోత్సవానికి కావలసినటువంటి ఏర్పాట్లని కూడా మనం చేసుకున్నాం. ఎదురుగా మనకు ఇక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేశారు. కళ్యాణ మండపంలో స్వామివారు పట్టాభిషిక్తులయ్యేటువంటి రాముడు సింహాసనం మీద వేంచేసి ఉన్నాడు. ఆయన ఎదురుగా ఆంజనేయ స్వామి మరొక పీఠం మీద ఆయన కూర్చొని ఉన్నారు. ఆ కళ్యాణ మండపం ఎదురుగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీఠంలో 3 మండలాలను మనం తయారు చేసుకున్నాం. ప్రధానమైనటువంటి మధ్య మండలంలో కలశాలు ఏర్పాటు చేశారు. ఆ కలశాల్లో నదీ జలాలు, సముద్ర జలాలు ఇవన్నీ కూడా ఆవాహింపబడతాయి. ఈ కలశాలకు కుడివైపు ఉండేటువంటి మండలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవులతోటి పాటుగా అక్కడ ఉంటారు. అష్టదిక్పాలకులంతా కూడా ఆ మండలంలో ఆవహింపబడి వారు పూజింపబడతారు. అలాగే ఈ కలశాలకు ఎడమవైపు నుండేటువంటి మండలంలో పాదుక దగ్గర నుంచి ప్రారంభించి ఈ పట్టాభిషేకంలో రాముల వారికి సమర్పించేటువంటి కిరీటం వరకు ఉండేటువంటి ఆభరణములు అవి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఆభరణములలో పాదుకలలో ఒక దేవత, కిరీటమునందు ఒక దేవత, రాజదండంలో ఒక దేవత, ఆభరణాల్లో ఒక దేవత, ఇలాగా ఆయా దేవతలను ఇక్కడ ఆవాహన చేసి పూజ జరిపిన తర్వాత
ఈ ఆభరణములన్నింటినీ కూడా పట్టాభిషేక సందర్భంగా స్వామివారికి అలంకరిస్తారు. ఆ తర్వాత ఈ జల ప్రోక్షణములు చేస్తారు. ఇదే పట్టాభిషేకం అంటే. అంటే పట్టాభిషేకానికి పూర్వరంగంగా ఉండేటువంటి వాటినన్నింటినీ కూడా ఇక్కడ సిద్ధం చేసుకోవడం జరిగింది. వేదస్వస్తితోటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. మమాగ్నే వర్చో విహవేశ్వస్తు భజన్వేంద్రానాస్తునుపంభుషేమ మహ్యన్నమందా ప్రతిశస్త్రస్త్వజాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావందో మరుదో విష్ణురగ్నిః మమాంతరిక్షమరుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవాద్రవిణమాయజంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతారావనిషంత పూర్వే రిష్టాస్యామ తనువాసు వీరా మహ్యయ్యజంతు మమయాని హవ్యాకూతి సత్యామనసో మే అస్తు నో మానిగా అంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచ్చతామే షడుర్వీరుణః కృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం మహాస్మహి ప్రజయా మాతనోభిర్మారథామద్విషతే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతినుదన్ పురస్తాదబ్ధో గోపాః పరిపాహినస్త్వం ప్రత్యంచయంతు నిగుతః పునస్తే మహిషాం చిత్తం ప్రభ